హాయ్ ఫ్రెండ్స్, మై నేమ్ ఇస్ నవీన్. మీరు చూస్తున్నారు తెలుగు టెక్ నవీన్ యూట్యూబ్ ఛానల్. స్విగ్గీ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఎలానో ఈ వీడియోలో తెలుసుకుందాం. మీకు లింక్ కావాలంటే నా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి, నేనైతే మీకు లింక్ ఇస్తాను. ఈ లింక్ ద్వారా జాయిన్ అయితే మీకు జాయినింగ్ బోనస్ అయితే వస్తుంది. మీకు జాయినింగ్ బోనస్ కావాలంటే నా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి, మీకు లింక్ అయితే పంపిస్తాను. ఎవరైతే స్విగ్గీలో రిజిస్టర్ అవ్వాలనుకునే వారు ఈ విధంగా రిజిస్టర్ అవ్వండి. నేను చెప్పిన సింపుల్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను. ఈ విధంగా మీరు జస్ట్ 10 minutesలో స్విగ్గీ రిజిస్టర్ అయితే అవ్వచ్చు. స్విగ్గీ రిజిస్ట్రేషన్ అయిన తర్వాత మీరు ఫుడ్ డెలివరీ అయితే చేయవచ్చు. మీకు ఒక 2 టీ-షర్ట్లు అయితే వస్తాయి. అదేవిధంగా ఒక బ్యాగ్ అయితే మీకు జస్ట్ 2 రూపీస్కే మీకు 2 టీ-షర్ట్లు అదేవిధంగా ఒక బ్యాగ్ అయితే వస్తాయి. అంటే ఏరియాస్ని బట్టి మీకు మనీ అయితే ఉంటాయి. నాకు విజయవాడ బెన్ సర్కిల్ కాబట్టి నాకు 2 రూపీస్ మాత్రమే ఛార్జ్ పడింది. మీకు చూపిస్తాను. ఇంకోండి, నేను లింక్ ఇస్తాను కదా, ఆ లింక్ ఇన్స్టాల్ చేస్తే ఈ విధంగా యాప్ అయితే కనిపిస్తుంది. ఆ యాప్ని ఓపెన్ చేయండి. యాప్ ఓపెన్ చేస్తే ఇంకోండి ఇక్కడ స్విగ్గీ అనే విధంగా అయితే వస్తుంది. స్విగ్గీ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి పర్మిషన్ అయితే ఎలా వచ్చేయండి. ఇక్కడ ఎలో మీద క్లిక్ చేయండి. తర్వాత ఇక్కడ మీ లాంగ్వేజ్ అయితే సెలెక్ట్ చేసుకోమంటుంది. ఇక్కడ చాలామంది తెలుగు లాంగ్వేజ్ సెలెక్ట్ చేస్తారు. తెలుగు లాంగ్వేజ్ సెలెక్ట్ చేస్తే మీకు అయితే అర్థం కాదు. ఇక్కడ పర్మిషన్స్ అయితే అలౌ చేయండి. ఇక్కడ ప్రతి ఒక్కరు ఇంగ్లీష్నే సెలెక్ట్ చేసుకోండి. ఎందుకంటే చాలామంది తెలుగు యాక్టివేట్ చేస్తే తెలుగు అనేది మనకు ఇంటర్ఫేస్ అనేది అంత సరిగ్గా అర్థం కాదు. చాలామంది తెలుగు అయితే యాక్టివేట్ చేస్తారు. జస్ట్ మీరు ఇంగ్లీష్ యాక్టివేట్ అయితే చేయండి. ఇంగ్లీష్ అయితే మీకు ఇంటర్ఫేస్ చూడడానికి చాలా బాగుంటుంది. ఇంగ్లీష్ మీద క్లిక్ చేసి ఇక్కడ కన్ఫర్మ్ మీద క్లిక్ చేయండి. తర్వాత మీ మొబైల్ నెంబర్ అయితే అడుగుతుంది. మీ 10 digit మొబైల్ నెంబర్ అయితే ఎంటర్ చేయండి. 10 digit మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి గెట్ ఓటీపీ మీద క్లిక్ చేయండి. గెట్ ఓటీపీ మీద క్లిక్ చేసాక మీకు ఒక ఓటీపీ అయితే వస్తుంది. ఆ ఓటీపీ ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత ఈ విధంగా మీకు ప్రాసెసింగ్ అయితే అవుతుంది. ఇక్కడ మీ సిటీని సెలెక్ట్ చేయమని ఉంటుంది. ఇక్కడ చేంజ్ సిటీ మీద క్లిక్ చేయండి. ఇక్కడ మీరు విజయవాడలో ఉంటే విజయవాడ, హైదరాబాద్లో ఉంటే హైదరాబాద్, గుంటూరు, గుడివాడ, ఏలూరు, మచిలీపట్నం, మీరు ఎక్కడ ఉంటే అక్కడ లొకేషన్ అయితే ఆన్ చేయండి. పైన సెర్చ్ సిటీ అంటుంది. మీరు హైదరాబాద్లో ఉంటే హైదరాబాద్ని అయితే సెలెక్ట్ చేయండి. వైజాగ్లో ఉంటే వైజాగ్ని అయితే సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేసిన తర్వాత నేను విజయవాడలో ఉన్న కాబట్టి ప్రజెంట్ విజయవాడ సెలెక్ట్ చేసి కంటిన్యూ మీద క్లిక్ చేశాను. కంటిన్యూ మీద క్లిక్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా అయితే ఉంటుంది. ఇక్కడ వర్క్ సెట్టింగ్, ప్రొఫైల్, ఆర్డర్, స్విగ్గీ డెలివరీ కిట్ పైన వర్క్ సెట్టింగ్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ స్టార్ట్ నో అని ఉంటుంది. ఈ స్టార్ట్ నో మీద క్లిక్ చేయండి. ఇక్కడ పెట్రోల్, మోటార్ సైకిల్, ఎలక్ట్రిక్ వెహికల్. నాది పెట్రోల్ మోటార్ సైకిల్ కాబట్టి నేను పెట్రోల్ సెలెక్ట్ చేస్తున్నాను. మీరు ఒకవేళ ఎలక్ట్రికల్ అయితే ఎలక్ట్రికల్ సెలెక్ట్ చేసుకోండి. తర్వాత ఇంకోటి మీ దగ్గరలో లొకేషన్ అయితే చూపిస్తుంది. ఇంకోటి బెంజ్ సర్కిల్ అండ్ ఆటోనగర్, గవర్నర్పేట, మంగళగిరి ఈ విధంగా అవుతుంది. మీకు ఇక్కడ బెన్ సర్కిల్లో కనుక జాయిన్ అయితే మీకు జాయినింగ్ బోనస్ 7,700 అయితే వస్తుంది. అదేవిధంగా గవర్నర్పేటలో జాయిన్ అయితే మీకు జాయినింగ్ బోనస్ 7,700 వస్తుంది. మంగళగిరిలో కనుక జాయిన్ అయితే మీకు 0% జాయినింగ్ బోనస్ అయితే వస్తుంది. నూజివీడ్లో జాయిన్ అయితే 0%. ఈ విధంగా మీరు జాయినింగ్ బోనస్ అనేది ఇక్కడ మీకు కనిపిస్తుంది. మీకు దగ్గరలో ఉన్న లొకేషన్లో అయితే ఎక్కువ జాయినింగ్ బోనస్ అయితే వస్తుంది. అదేవిధంగా ఇన్స్టా గ్రాసరీ, ఫుడ్ గ్రాసరీ. నేను ప్రజెంట్ ఫుడ్ గ్రాసరీ గురించి చెప్తాను. ఇన్స్టా గ్రాసరీ అనేది నేను తర్వాత వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ ఫుడ్ గ్రాసరీ పార్సిల్స్ అయితే మీకు ఇంకోటి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇంకోటి జాయినింగ్ బోనస్ మాకు 6,300 అయితే వస్తుంది. ఇక్కడ కంటిన్యూ మీద క్లిక్ చేయండి. ఫుడ్ అండ్ గ్రాసరీ అండ్ పార్సల్ ఆల్ ఆర్డర్స్ ఇన్ యువర్ సెలెక్టెడ్ అండ్ నియర్ ఏరియాస్. ఇక్కడ నేను సెకండ్ ఆప్షన్ అయితే సెలెక్ట్ చేశాను. కంటిన్యూ మీద క్లిక్ చేస్తున్నాను. ఇన్స్టామార్ట్ గురించి మనం నెక్స్ట్ వీడియోలో అయితే తెలుసుకుందాం. ఇక్కడ కంటిన్యూ మీద క్లిక్ చేసిన తర్వాత వర్క్ సెట్టింగ్ కంప్లీటెడ్ అని ఈ విధంగా అయితే వస్తుంది. ఈ విధంగా వచ్చిన తర్వాత ఇంకోటి స్టెప్ 2 ప్రొఫైల్. ఇక్కడ స్టార్ట్ నో మీద క్లిక్ చేయండి. అప్లోడ్ ఆధార్ కార్డ్, పాన్ కార్డ్. ఇంకోటి ఇక్కడ మీ ఫస్ట్ నేమ్, మీ ఆధార్ కార్డులో ఏ విధంగా నేమ్ అయితే ఉంటుందో ఆ విధంగా ఎంటర్ చేయండి. ఇక్కడ నవీన్, అదేవిధంగా లాస్ట్ నేమ్ రెడ్డి అని ఎంటర్ చేస్తున్నాను. సెలెక్ట్ యువర్ జెండర్ దగ్గర మీరు మేల్ అయితే మేల్, ఫీమేల్ అయితే ఫీమేల్ సెలెక్ట్ చేసుకోండి. లేడీస్ కూడా స్విగ్గీ అయితే చేయవచ్చు. ఇక్కడ కంటిన్యూ మీద క్లిక్ చేయండి. తర్వాత మీ బ్యాంక్ డీటెయిల్స్, మీ అకౌంట్ నెంబరు, అదేవిధంగా మీ ఈ అకౌంట్ నెంబరు, మీ బ్యాంక్ నేము చూడండి. నా అకౌంట్ నెంబర్ అయితే ఎంటర్ చేశాను. అదేవిధంగా మళ్ళీ రీ అకౌంట్ నెంబర్ అయితే ఎంటర్ చేశాను. బ్యాంక్ నేము, ఐఎఫ్సి కోడ్ అయితే ఎంటర్ చేస్తున్నాను. ఇంకోండి ఇవన్నీ మీ బ్యాంక్ బుక్లో చూసుకొని అయితే కరెక్ట్గా అయితే ఎంటర్ చేయండి. కరెక్ట్గా ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ వెరిఫై బ్యాంక్ డీటెయిల్స్ మీద క్లిక్ చేయాలి. అన్నీ అయితే కరెక్ట్గా ఇవ్వాలి. రీ అకౌంట్ నెంబర్ అనేది కరెక్ట్గా ఇవ్వాలి. అన్నీ కరెక్ట్గా ఇచ్చింది. ఐఎఫ్సి కోడ్ కూడా కరెక్ట్గా అయితే ఇవ్వాలి. ఇచ్చిన తర్వాత వెరిఫై బ్యాంక్ డీటెయిల్స్ మీద క్లిక్ చేయాలి. అన్నీ 1కి 2 సార్లు అయితే చూసుకోండి. బ్యాంక్ డీటెయిల్స్ చాలామంది తప్పుగా ఎంటర్ చేస్తారు. తప్పుగా మాత్రం ఎంటర్ చేయకండి. ఖచ్చితంగా మీ బ్యాంక్ డీటెయిల్స్ అయితే వెరిఫై అవ్వాలి. అప్పుడే మీకు మనీ విత్డ్రా చేసుకోవడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది. చాలామంది ఇక్కడే మిస్టేక్ చేస్తూ ఉంటారు. ఐఎఫ్సి కోడ్ కొందరు సరిగ్గా ఇవ్వరు. ఐఎఫ్సి కోడ్ కూడా కరెక్ట్గా ఇవ్వాలి. లేకపోతే మీరు గూగుల్లో సెర్చ్ చేయండి, మీకు ఐఎఫ్సి కోడ్ అయితే డిస్ప్లే అవుతుంది. ఇంకోటి ఇంకా మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే నాకు వాట్సాప్లో మెసేజ్ చేయండి, నేనైతే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంకోటి ఫెచ్చింగ్ డీటెయిల్స్ ప్లీజ్ వెయిట్. ఇంకోటి ఇక్కడ తర్వాత మీ ఆధార్ కార్డ్ నెంబర్ అయితే ఎంటర్ చేయమంటుంది. మీ ఆధార్ కార్డ్ నెంబర్ అయితే ఎంటర్ చేయండి. జస్ట్ మీ ఆధార్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేయండి. మీరు ఎటువంటి డాక్యుమెంట్స్ అయితే సబ్మిట్ చేయని అవసరం లేదు. మీ ఆధార్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేసి కంటిన్యూ మీద క్లిక్ చేయండి. తర్వాత మీకు ఒక ఓటీపీ అయితే వస్తుంది ఆధార్ కార్డుకి. ఆ ఓటీపీని ఎంటర్ చేయండి. చాలామందికి ఇక్కడ ఓటీపీ రావడం కొంచెం లేట్ అవుతుంది. ఓటీపీ రావడం లేట్ అయినప్పుడు ఏం చేస్తారంటే ఇక్కడ మళ్ళీ మీకు కనిపిస్తుంది
ఇక్కడ రీసెంట్ ఓటీపీ అని కనిపిస్తుంది, లేకపోతే సబ్మిట్ ఆధార్ ఫోటో కింద మీ ఆధార్ ఫోటో అయినా సబ్మిట్ చేయొచ్చు, లేకపోతే రీసెంట్ ఓటీపీ మీద క్లిక్ చేసినా మీకు ఓటీపీ అయితే వెంటనే వస్తుంది. సబ్మిట్ ఆధార్ ఫోటో మీద క్లిక్ చేసినా మీరు చేయవచ్చు. ఇంకోండి మనకు ఓటీపీ అయితే వచ్చింది 165253. కంటిన్యూ మీద క్లిక్ చేయండి. కంటిన్యూ మీద క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ ఇంకోండి కరెక్ట్గా అయితే ఇవ్వాలి. తర్వాత మీ ఫెచ్చింగ్ ఆధార్ ఇంకోండి ఇవైతే మనకు ఫెచ్ చేస్తుంది. ఇంకోండి ఆధార్ డీటెయిల్స్ వెరిఫైడ్ ఈ విధంగా అయితే రావాలి. గ్రీన్ కలర్ టిక్ మార్క్ వచ్చిన తర్వాత కింద నెక్స్ట్ మీద క్లిక్ చేయాలి. తర్వాత మీ పాన్ కార్డ్ డీటెయిల్స్ అయితే ఎంటర్ చేయమంటుంది. మీ పాన్ కార్డ్ నెంబర్ అయితే ఎంటర్ చేయండి. మీ పాన్ కార్డ్ నెంబర్ అయితే కరెక్ట్గా ఎంటర్ చేయాలి. ఇంకోండి నా పాన్ కార్డ్ నెంబర్ అయితే ఎంటర్ చేస్తున్నాను. మీరు మీ పాన్ కార్డ్ నెంబర్ అయితే ఎంటర్ చేయండి. ఎంటర్ చేసి కంటిన్యూ మీద క్లిక్ చేయండి. పాన్ కార్డ్ డీటెయిల్స్ కరెక్ట్గా ఉండాలి. ఇంకోటి ఫెచ్చింగ్ అయితే అవుతుంది. ఇచ్చిన తర్వాత ఇంకోటి పాన్ డీటెయిల్స్ వెరిఫైడ్ ఈ విధంగా గ్రీన్ కలర్లో అయితే రావాలి. నెక్స్ట్ మీ సెల్ఫీ అయితే ఇవ్వాలి. లెట్స్ క్లిక్ చేసి సెల్ఫీ. ఇక్కడ ఓపెన్ కెమెరా మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీరు ఒక మంచి లైటింగ్ వెలుతురులో ఉండేటట్టు ఇంకోండి ఇక్కడ ఈ విధంగా వాళ్ళు చూపించిన విధంగా మనం సెల్ఫీ అయితే ఇవ్వాలి. ప్రొసీడ్ టు క్యాప్చర్ మీద క్లిక్ చేయండి. పర్మిషన్ అయితే ఇవ్వండి. ఇంకోటి ఇచ్చిన తర్వాత మీరు ఒక వాల్ దగ్గర నిలబడి మీ సెల్ఫీ అయితే ఇవ్వాలి. కరెక్ట్గా మీ ఐస్ క్యాప్చర్ చేసే విధంగా ఇచ్చి కింద క్యాప్చర్ అని ఉంటుంది. క్యాప్చర్ మీద క్లిక్ చేయండి. ఒకవేళ సెల్ఫీ సరిగ్గా రాకపోతే మళ్ళీ రీటేక్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది. ఇంకోండి కరెక్ట్గా వస్తే ఓకే. కొంతమందికి సెల్ఫీ కరెక్ట్గా రాదు. అప్పుడు ఏం చేస్తారంటే క్లిక్ అగైన్ అని ఉంది మళ్ళీ కింద. క్లిక్ అగైన్ మీద క్లిక్ చేసి మళ్ళీ అయితే తీసుకోవచ్చు. తీసుకున్న తర్వాత కంటిన్యూ మీద క్లిక్ చేయండి. ప్రొఫైల్ కంప్లీటెడ్ ఈ విధంగా అయితే రావాలి. ఈ విధంగా వచ్చిన తర్వాత మళ్ళీ ఇంకోండి స్టెప్ 3 ఆర్డర్ స్విగ్గీ డెలివరీ కిట్. ఎర్న్ అప్ టు 5000 ఇన్ ఫస్ట్ వీక్. పే ఓన్లీ ఫర్ బ్యాగ్ అండ్ గెట్ 2 టీ-షర్ట్ అనేది ఫ్రీ. మీకు 2 టీ-షర్ట్లు ఫ్రీ. మనం బ్యాగ్కి అయితే మనీ పే చేయాలి. బ్యాగ్ కూడా మనీ జస్ట్ 2 రూపీస్ పే చేస్తే చాలు. ఇక్కడ చూడండి మీ టీ-షర్ట్ సైజ్ అయితే సెలెక్ట్ చేసుకోండి. ఎస్, ఎం, ఎల్, ఎక్స్ఎల్, XXL. నాది ఎల్ కాబట్టి ఎల్ సెలెక్ట్ చేశాను. తర్వాత మీకు ఇంటికి డెలివరీ చేయాలి కాబట్టి మీ హౌస్ నెంబరు, మీ బిల్డింగ్, ల్యాండ్ మార్క్, పిన్ కోడ్, సిటీ, స్టేట్. ఇక్కడ మా హౌస్ నెంబర్ అయితే ఎంటర్ చేస్తున్నాను. నేను విజయవాడలో ఉంటున్నాను కాబట్టి నేను విజయవాడ అడ్రస్ అయితే ఎంటర్ చేస్తున్నాను. అదేవిధంగా మీ బిల్డింగ్ నేమ్, ల్యాండ్ మార్క్ ఇచ్చి యాస్ డెలివరీ ఇయర్ ఇక్కడ మీ అడ్రస్ అయితే కనిపిస్తుంది. యాస్ డెలివరీ ఇయర్ అని కనిపిస్తుంది. మీకు 2 టీ-షర్ట్లు ఫ్రీ. మీకు బ్యాగ్ జస్ట్ 2 రూపీస్. ఎవరైతే విజయవాడ బెంచ్ సర్కిల్ పరిధిలో ఉన్నారో వాళ్ళకి వేరే లొకేషన్లో వేరే ఫీజులు అయితే ఉంటాయి. కొంచెం దూరంలో ఉన్న వాళ్ళకి మీకు 400 కూడా పడుతుంది. ఇంకోండి ఇక్కడ సైజుని చేంజ్ చేయాలని చేంజ్ చేయొచ్చు. ఇంకోండి జస్ట్ 2 రూపీస్. ఐ అగ్రీ టు ద టర్మ్స్ అండ్ కండిషన్ మెన్షన్ బై ద వెండర్ అండ్ ద కంపెనీ మీద క్లిక్ చేయండి. ఇక్కడ 2 రూపీస్ జస్ట్ 2 రూపీస్ పే చేసే చాలు. మీకు 2 టీ-షర్ట్లు వస్తే ఒక బ్యాగ్ అయితే వస్తుంది. హై క్వాలిటీ డెలివరీ బ్యాగ్ అయితే వస్తుంది. ఇక్కడ చూడండి టిక్ అయితే ఇవ్వాలి. ఐ అగ్రీ మీద క్లిక్ చేసి టిక్ అయితే ఇచ్చి ప్రొసీడ్ టు పే మీద క్లిక్ చేయాలి. నేను ఇక్కడ చూసుకోండి 1-2 సార్లు చూసుకోండి. మామూలుగా అయితే మీకు వేరే చోట అయితే మీకు 400-500 రూపీస్ అయితే ఉంటుంది. మనకు విజయవాడ బెంచ్ సర్కిల్ పరిసర ప్రాంతాల్లో మనకు జస్ట్ 2 రూపీస్ మాత్రమే. జస్ట్ 2 రూపీస్ మాత్రమే. ఇంకోండి ఇక్కడ మీ యూపీఐ ఐడి ద్వారా చెల్లించవచ్చు. గూగుల్ పే, ఫోన్పే, సూపర్ మనీ దాని ద్వారా చెల్లించవచ్చు. నేను నా ఫోన్పే ద్వారా నా 2 రూపీస్ అయితే చెల్లిస్తున్నాను. ఇంకోండి ఫోన్పే సెలెక్ట్ చేస్తున్నాను. ఫోన్పే సెలెక్ట్ చేసి మన ఫోన్పేలోకి అయితే వెళ్ళిపోతుంది. ఇక్కడ మీ బ్యాంక్ సెలెక్ట్ చేసుకోండి. పే 2 రూపీస్. మీ యూపీఐ నెంబర్ ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత మీ పేమెంట్ అయితే చేయండి. ఇంకోటి నేను పేమెంట్ అయితే చేశాను. పేమెంట్ సక్సెస్ఫుల్లీ. ఇంకోటి 2 రూపీస్ స్విగ్గీ. ఇంకోటి ఇక్కడ మనకు పేమెంట్ సక్సెస్ఫుల్లీ ఈ విధంగా అయితే రావాలి. ఈ విధంగా వచ్చిన తర్వాత గెట్ టీ-షర్ట్ అండ్ బ్యాగ్ 7 to 10 days ఆఫ్టర్ డెలివరింగ్ ఈ విధంగా అయితే వస్తుంది. మనకు 7 నుంచి 10 రోజుల్లోపు మనకు 2 టీ-షర్ట్లు ఒక బ్యాగ్ అయితే మన ఇంటికి అయితే వస్తుందని పెడుతున్నారు. ఆసమ్ యువర్ ఆల్ సెట్. లాగిన్ అంటే మళ్ళీ మీకు లాగిన్ అయితే అవ్వమంటుంది. మీ మొబైల్ నెంబర్ ఇచ్చి లాగిన్ అయితే అవ్వచ్చు. లాగిన్ అయిన తర్వాత ఇక్కడ మీకు కనిపిస్తూ ఉంటాయి. ఇక్కడ మనకు చాలా రకాల ఆప్షన్లు అయితే ఉంటాయి. ఈ ఆప్షన్ల గురించి ఒక్కొక్కటి గురించి ఎక్స్ప్లెయిన్ చేద్దాం. మీరు ఆన్లైన్లోకి వెళ్ళాలంటే పైన మీకు ఆన్లైన్ కనిపిస్తుంది. ఇంకోండి ఇక్కడ మనకు రైడ్స్ అయితే వేయాల్సి అయితే ఉంటుంది. మీకు ఇక్కడ స్లాట్స్ బుక్ చేసుకొని మన రైడ్స్ అయితే వేయాల్సి అయితే ఉంటుంది. కనీసం ఒక రైడ్ అయినా వేయాలి. అప్పుడే మీ అకౌంట్ అయితే యాక్టివేట్ ఉంటుంది. ఇంకోండి మీకు ఇన్సెంటివ్స్ రావాలంటే ఏం చేయాలి? ఇక్కడ మీకు అన్నీ కనిపిస్తూ ఉంటాయి. ఇన్సెంటివ్స్ డైలీ 8 more ఆర్డర్స్ వేస్తే మీకు 80 రూపాయల ఇన్సెంటివ్ అయితే వస్తుంది. ఇక్కడ చూడండి ఇంకా మీకు కింద 5 ఆప్షన్లు అయితే ఉన్నాయి. ఇంకోండి మనకు ఏ టైంలో మీరు ఖాళీగా ఉన్నారో ఆ టైంలో మీరు చెక్ చేయొచ్చు. ఇక్కడ మీకు ఇంకా ఉన్న ప్రాబ్లం ఉంటే కస్టమర్ కేర్కి కాల్ చేయొచ్చు. స్విగ్గీ హెల్ప్లైన్ నెంబర్స్ అన్నీ ఉంటాయి మీకు పైన. ఇంకోండి మీకు డిమాండ్ ఏరియాస్, దగ్గరలో ఉన్న డిమాండ్ ఏరియాస్ ఇక్కడ మీ ఏరియాలో ఉన్నప్పుడే మీరు లొకేషన్ అయితే ఆన్ చేయాలి. మీరు పక్క నుండి లొకేషన్ ఆన్ చేసినా మీకు ఆర్డర్స్ అయితే రావు. పైన మీకు డెలివరీ పార్ట్నర్ హెల్ప్ సెంటర్ అయితే ఉంది. ఇవన్నీ ఇక్కడ చూసుకోండి. మీకు పైన 3 ఆప్షన్స్ అయితే ఉంటాయి. అందులో మీకు స్విగ్గీ హెల్ప్ నెంబర్ అయితే ఉంటుంది. కింద మీకు 5 ఆప్షన్స్ అయితే ఉంటాయి. లాస్ట్ ఆప్షన్లో ప్రొఫైల్ అయితే కనిపిస్తుంది. ఇక్కడ మీ డీటెయిల్స్, మీరు ఎప్పుడు జాయిన్ అయ్యారు, మీ సిటీ, ఇక్కడ ఇన్సూరెన్స్ డీటెయిల్స్ అన్నీ అయితే కనిపిస్తాయి. మీ జోన్ ఏంటి? జోన్ అంటే నేను బెంచ్ సర్కిల్ అని పెట్టుకున్నాను కాబట్టి నా జోన్ బెంచ్ సర్కిల్ జోను. ఆర్డర్ కేటగిరీ ఫుడ్ అయితే మనం పెట్టుకున్నాం. ఫుడ్, ఇన్స్టామార్ట్ ఈ విధంగా పెట్టుకున్నాం. తర్వాత మీకు వేస్ట్ టు ఎర్న్
ఇన్సెంటివ్స్, అదేవిధంగా రేట్ కార్డు, రెఫరల్ బోనస్ ఈ విధంగా అయితే ఉంటాయి. ఇన్సెంటివ్స్ చూడండి, మీకు ఇందాక చెప్పాను కదా ఇన్సెంటివ్స్ మినిమం ఇక్కడ మీకు అయితే కనిపిస్తుంటాయి. మీరు చూసుకోండి, మీరు స్లాట్స్ బుక్ చేసుకున్న తర్వాత మినిమం 20 ఆర్డర్స్ వేస్తే మీకు 235 రూపీస్ అయితే ఇన్సెంటివ్స్ అయితే వస్తాయి. అదేవిధంగా 8 ఆర్డర్స్ వేస్తే మీకు 80 రూపీస్ అయితే ఇన్సెంటివ్స్ అయితే వస్తాయి. మీ రేట్ కార్డు ఈ విధంగా అయితే మీకు కనిపిస్తుంటాయి. అదేవిధంగా మీరు రిఫర్ చేయొచ్చు, మీ ఫ్రెండ్స్ని రిఫర్ చేసినా మీకు అయితే మనీ అయితే వస్తాయి. ఈ విధంగా అయితే ఉంటుంది ఫ్రెండ్స్, చాలా సింపుల్గా అయితే ఉంటుంది. మీకు స్విగ్గీ అనేది జాయినింగ్ బోనస్ అయితే మీకు వస్తుంది. ఖచ్చితంగా మీరైతే స్విగ్గీలో అయితే జాయిన్ అవ్వండి. ఎవరైతే పార్ట్ టైమ్గా కానీ ఫుల్ టైమ్గా కానీ జాయిన్ అవ్వాలనుకుంటున్నారో వాళ్ళు ఈ స్విగ్గీ అనేది బెస్ట్ ఆప్షన్. ఈ స్విగ్గీలో మీరు జస్ట్ ఫుడ్ డెలివరీ అయితే చేసుకోవచ్చు. ఇంకోండి పార్ట్నర్ కప్, మీరు 100 ఆర్డర్స్ కంప్లీట్ చేస్తే మీకు పార్ట్నర్ కప్లో అయితే జాయిన్ అవుతారు. 100 ఆర్డర్స్ కంపల్సరీగా మీరైతే చేయాలి. ఈ విధంగా మీకు కరెంట్ బ్యాలెన్స్, మీకు క్యాష్ వస్తే ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ మీకు స్విగ్గీ నుంచి వాళ్ళు కాల్ కూడా చేస్తారు. కాల్ చేసి మిమ్మల్ని అయితే అడుగుతారు. కనీసం మీరు ఒక ఆర్డర్ అన్న చేయాలి. ఆర్డర్ చేస్తే మీ అకౌంట్ యాక్టివ్లో ఉంటుంది, లేకపోతే మీ అకౌంట్ అయితే డియాక్టివేట్ అయిపోతుందని నాకైతే చెప్పారు. ఖచ్చితంగా మనం అయితే ఒక రైడ్ అయినా చేయాలి. ఇంకోండి ఇక్కడ స్విగ్గీ చూడండి, మీకు ఇంకా రైన్ కోట్ కావాలంటే 149 రూపీస్ అయితే పే చేస్తే మీకు రైన్ కోట్ వస్తుంది. ఇంకా కింద చూడండి ఎలక్ట్రికల్ వెహికల్, రెంటల్ ఎలక్ట్రికల్ వెహికల్ మీరు ఒక రోజుకి 125 రూపాయలు పే చేస్తే మీకు ఒక వెహికల్ కూడా ఇస్తారు. కింద మీకు చూడండి స్టార్టింగ్ ఫ్రమ్ 125 రూపీస్ పర్ డేకి 125 రూపీస్ పే చేస్తే మీకు ఎలక్ట్రికల్ వెహికల్ కూడా వీళ్ళే ప్రొవైడ్ చేస్తారు. ఇక్కడ మీకు కనిపిస్తుంది స్టార్ట్ 196 రూపీస్. ఈ విధంగా మీరు ఇక్కడైతే చెక్ చేసుకోవచ్చు. ఇంకా చూడండి మీకు గెట్ మొబైల్ పోచ్ ఫ్రీ, రెయిన్ కోట్ మొబైల్ పోచ్ కలిపి 299 రూపీస్, బ్యాగ్ 349. ఇంకా మీకు ఎక్స్ట్రా కావాలంటే ఇక్కడ నుంచి మీరు పర్చేజ్ చేసుకోవచ్చు. ఇన్స్టామార్ట్ టీ షర్ట్ కావాలన్నా 149, స్విగ్గీ ఎలిమెంట్ కావాలంటే 349. అదేవిధంగా ఇంకా ఇక్కడ అన్ని రకాలైతే ఉన్నాయి. మీరు కావాలంటే పర్చేజ్ చేసుకోవచ్చు, లేకపోతే లేదు. ఇవి జస్ట్ వాళ్ళు చూపిస్తున్నారు. ఎవరైతే కొనాలనుకున్నారో వాళ్ళు ఈ స్టోర్ నుంచి అయితే మీరు బై చేయొచ్చు. ఇంకోండి మనకి ఇవి 7 to 10 డేస్ లోపు అయితే మన ఇంటికి అయితే డెలివరీ అవుతాయి. ఇంకోండి ఇక్కడ అన్నీ అయితే ఒకసారి చెక్ చేసుకుంటే మీకు ప్రొఫైల్లో మొత్తం డిస్ప్లే అవుతూ ఉంటాయి. ఇక్కడ మీకు ఇంకా క్లాసులు కావాలంటే ఇక్కడ నుంచి అయితే వినొచ్చు. ఒకవేళ ఎలా డెలివరీ చేయాలి ఎలా అనేది ఇక్కడ అన్నీ మీకు అయితే కనిపిస్తుంటాయి. కింద మీకు సెట్టింగ్ లాంగ్వేజ్ మార్చుకోవాలన్నా మార్చుకోవచ్చు. ఇంగ్లీష్ అయితేనే బెటర్, తెలుగు చాలామందికి అయితే అర్థం కాదు, ఇంగ్లీష్ మాత్రమే బెటర్. స్విగ్గీలో జాయిన్ అనుకున్నారు కంప్లీట్గా మీరైతే ఇంగ్లీష్ అయితే సెలెక్ట్ చేసుకోండి. కింద సెట్టింగ్స్ అయితే ఉంటాయి. ఈ సెట్టింగ్స్ అనేది మీకు అవసరం లేదు, జస్ట్ మీరు ఒకసారి చూసుకోవడానికి మాత్రమే. ఎవరైతే పార్ట్ టైమ్గా ఫుల్ టైమ్గా స్విగ్గీలో జాయిన్ అవ్వాలి, మంచిగా ఎర్నింగ్ చేసుకోవాలనుకున్నారు వెంటనే స్విగ్గీలో అయితే జాయిన్ అవ్వండి. ఇవ్వండి వెల్కమ్ టు స్విగ్గీ. పైన మీకు గో ఆఫ్లైన్ ఉంది కదా, దాన్ని ఆన్ చేస్తే గో ఆన్లైన్లోకి వెళ్తారు. మీరు మీ ఏరియాలో ఉన్నప్పుడే అక్కడ బెన్ సర్కిల్ ఉంది కదా, బెన్ సర్కిల్ ఏరియాలో ఉన్నప్పుడే మీకు ఆర్డర్స్ అయితే వస్తుంటాయి. లేకపోతే మీరు బయట అక్కడ ఆన్ చేసినా మీకు అయితే ఆర్డర్స్ అయితే రాదు. మీరు ఇంట్లో ఉండి ఆన్ చేస్తే మీకు ఆర్డర్స్ అయితే రావు. మీరు బెన్ సర్కిల్ అలాంటి పర్సల్ మీరు ఏ జోన్ అయితే సెలెక్ట్ చేసుకున్నారో ఆ జోన్లో ఇంకోటి ఇక్కడ స్లాట్స్ అయితే బుక్ చేసుకోవచ్చు. 11 AM to 3 PM, అదేవిధంగా 2 PM to 3 PM. ఇక్కడ బుక్ కూడా వచ్చింది కదా, మీరైతే బుక్ చేసుకోవచ్చు. మీకు ఏ టైంలో ఫ్రీగా ఉన్నారో ఆ టైంలో మీరైతే బుక్ చేసుకోవచ్చు. ఈ విధంగా బుక్ చేసుకొని కొంతమంది అడుగుతారు బుక్ చేసుకొని మనం చేయొచ్చు చేయకపోవచ్చు అంటే, చేస్తే బెటర్, చేయకపోతే అది మీ ఇష్టం. అది కొంతమందికి డైలీ చేయకుండా ఉంటే మీ అకౌంట్ అయితే డియాక్టివేట్ అయిపోతుంది. ఇంకోండి ఈ విధంగా మీరైతే షిఫ్ట్స్ అయితే ఉంటాయి, ఆ షిఫ్ట్స్ ప్రకారం మీరైతే ఇక్కడ ఆన్ చేసుకోండి. ఆన్ చేసుకున్న తర్వాత మీరైతే ప్రతిరోజు మీకు అయితే ఇక్కడ డిస్ప్లే అవుతూ ఉంటాయి. మీరు ఆ షిఫ్ట్ ప్రకారం మీరైతే స్విగ్గీని అయితే మీకు ఏ టైంలో ఖాళీగా ఉందో ఆ టైంలో అయితే మీరు యాక్టివేట్ చేసుకోవచ్చు. ఓన్లీ సండేస్ అయినా చేయొచ్చు. ఇక్కడ ఇన్సెంటివ్స్ చూసుకొని డైలీ మీరైతే ఎర్నింగ్స్ అయితే స్టార్ట్ చేయండి. ఇన్సెంటివ్స్ అయితే వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇన్సెంటివ్స్ ఉంటేనే మీకు ఎక్కువ మనీ అయితే వస్తాయి. అంటే ఇన్సెంటివ్స్ అంటే 8 రైడ్స్ చేస్తే మీకు 80 రూపీస్, 20 రైడ్స్ చేస్తే 200. ఈ విధంగా ఇన్సెంటివ్స్ని ఫాలో అవ్వండి. ఇక్కడ పైన మీకు గో ఆఫ్లైన్ కనిపిస్తుంది, దాన్ని ఆన్ చేస్తే ఆన్లైన్లోకి వెళ్తారు. మీ జోన్లో ఉండి ఆన్ చేయండి, మీ జోన్ బయట మాత్రం ఆన్ చేయకండి. ఇక్కడ అలో స్విగ్గీ టు డిస్ప్లే అవర్ ద యాప్స్ అని ముందుగా దీనికైతే పర్మిషన్ అయితే ఇవ్వాలి. పర్మిషన్ ఇచ్చేనే మీకైతే యాప్ అయితే ఆన్ అవుతుంది, పర్మిషన్ ఇవ్వకుండా ఆన్ అవ్వదు. ఇక్కడ కిందకి స్క్రోల్ చేస్తే స్విగ్గీ ఇంకోటి డెలివరీ పార్ట్నర్ అనే విధంగా కనిపిస్తుంది, దీన్ని అయితే ఆన్ చేయండి. ఆన్ చేస్తేనే మీకు ఇదైతే ఆన్ అయిపోతుంది. పైన గో ఆఫ్లైన్ ఇక్కడ ఆన్ అయితే అవుతుంది. ఆన్ అయిన తర్వాత ఇక్కడ మీకు రైడ్స్ రావాలంటే సెర్చింగ్ ఫర్ ఆర్డర్స్ అని ఈ విధంగా వస్తేనే మీరు ఆ లొకేషన్లో ఉన్నట్టు. సెర్చింగ్ ఫర్ ఆర్డర్స్ అని రాకపోతే మీరు ఆ లొకేషన్లో లేనట్టు. మీరు ఆ లొకేషన్కి వెళ్ళి మళ్ళీ ఒకసారి ఆన్ చేయండి, అప్పుడే మీకు ఆర్డర్స్ అయితే వస్తాయి. ఇప్పుడు నేను లేను కాబట్టి నేను దగ్గరలో ఉన్నా, కాకపోతే నేను ఇప్పుడు చేయదలుచుకోలే. ఈ విధంగా నేను అయితే ఆఫ్ చేస్తున్నాను. మీకు నెక్స్ట్ వీడియోలో
మీకు ఆర్డర్స్ ఎలా కంప్లీట్ చేయాలో చూపిస్తాను. ఒక రైడ్ అయితే చేయమంటున్నారు అకౌంట్ యాక్టివేట్లో ఉండాలంటే. ఒక రైడ్ అయితే మా ఫ్రెండ్ ద్వారా కంప్లీట్ చేసి మీకైతే నెక్స్ట్ వీడియోలో అయితే చూపిస్తాను. మొత్తం A to Z స్క్రీన్ రికార్డ్ చేసి నెక్స్ట్ వీడియోలో అసలు ఫస్ట్ ఆర్డర్ ఎలా కంప్లీట్ చేయాలో మీకు ఫుల్ వీడియో నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకు ఖచ్చితంగా మీరు స్విగ్గీలో జాయిన్ అంటే నా వాట్సాప్ నెంబర్ మీకు డిస్క్రిప్షన్ ఇస్తాను. దాని ద్వారా మీరు నాకు మెసేజ్ చేసినట్టయితే మీకు లింక్ అయితే పంపిస్తాను. లింక్ ద్వారా జాయిన్ అయితే మీకు బోనస్ అయితే వస్తుంది. జాయినింగ్ బోనస్ రావాలంటే ఖచ్చితంగా మీరు నా లింక్ ద్వారా జాయిన్ అవ్వండి. ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. నా లింక్ ద్వారా జాయిన్ అయితే కొంచెం నాకు కమిషన్ కూడా వస్తుంది. అది మీరు నాకు హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. ఎందుకంటే మీకోసం నేను కష్టపడి వీడియో చేశాను కాబట్టి మీరు నాకు హెల్ప్ చేయాలంటే నా లింక్ ద్వారా మాత్రమే జాయిన్ అవ్వండి. ఎవరైతే నా వీడియో చూస్తారో వాళ్ళు మాత్రమే నా లింక్ ద్వారా జాయిన్ అవ్వండి. వాళ్ళకి మాత్రం నేను నా లింక్ అయితే షేర్ చేస్తాను. వీడియో నచ్చితే ఖచ్చితంగా ఎవరైతే స్విగ్గీలో జాయిన్ అవ్వాలనుకున్నారో వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.